పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరగడంతో ఒక మహిళ మరణించగా ఆమె కుమారుడు గాయాలతో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ ఘటన సీరియస్ గా తీసుకున్న తెలంగాణ గవర్నమెంట్ కఠిన చర్యలకు దిగడంతో తెలుగు సినీ పరిశ్రమ షాక్ కి గురైంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు. హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ని బాధ్యునిగా చేస్తూ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్పై బయటకొచ్చినా ఇంకా ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ మధ్య వివాదం సమసిపోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించారు. సినిమా హీరోలు బాధ్యతాయుతంగా మెలగాలంటూ అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోస్, ప్రత్యేక షోస్, టికెట్ పెంపు ఉండదని తేల్చి చెప్పడంతో తెలుగు సినీ ప్రముఖులు షాక్ కి గురయ్యారు. సంక్రాంతికి గేమ్ చేంజర్ సహా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. టికెట్ పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి లేకుంటే ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆశించిన ఫలితాలు ఉండవచ్చని భావించారు. కానీ ప్రభుత్వం దిగిరాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి అదే విషయాన్ని రిపీట్ చేశారు. రేవంత్ రెడ్డి నిర్ణయం కారణంగా నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లవచ్చు. అందుకే అల్లు అర్జున్ ని సైతం టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కడి కోసం ఇంతమంది అంటే మొత్తం సినీ పరిశ్రమ తల వంచాల్సి వస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ హత్య చేశాడు అని తాను అనడం లేదని, కానీ తప్పైతే జరిగిందని తమ్మారెడ్డి చెప్పారు. రోడ్ షో చేయడం ద్వారా తనకు తెలియకుండా తప్పు జరిగితే ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరికొన్ని తప్పులు చేశాడంటున్నారు. ఫలితంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా ముఖ్యమంత్రి ముందు సిగ్గుతో తల వంచుకోవాల్సి వచ్చిందన్నారు. ఒక మనిషి ఈగో కోసం మొత్తమంతా బలవ్వాల్సిందేనా అని ప్రశ్నించారు తమ్మారెడ్డి.